హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు మనం మటన్కు సంబంధించిన అవయవాలు, బోటి అవన్నీ తింటూ ఉంటాం కదా మనం, తలకాయ, దానికి సంబంధించింది కాలేయం ఉంటుందండి. కాలేయము, దాన్ని కిల్లి అని కూడా ఒకటి ఉంటుందండి. ఆ కిల్లిని కూడా కలిపి ఇచ్చారు. ఈ రెండింటిని కలిపి నేను కర్రీని ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: అల్లము, వెల్లుల్లిపాయ, చెక్క, లవంగాలు, 2 ఉల్లిపాయలు, ఇదిగోండి ఈ కరివేపాకు. వీటిలన్నిటిని కూడా మీరు మిక్సీ చేసుకోండి. ఏది కూడా మీరు సపరేట్గా వేయద్దు, మొత్తం కూడా మిక్సీ పట్టి వేసుకుందాం. ఇప్పుడైతే చూడండి మిక్సీలో ఏమేమి వేస్తున్నానండి. ఇది జాజికాయ అండి, కరివేపాకు చూపించాను కదా, కరివేపాకు కూడా మీరు సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు. కరివేపాకును కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. చెక్క, లవంగా కూడా వేసుకోండి. అల్లము, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇవన్నీ మీరు పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా క్లీన్ చేసుకోవాలి మీరు. అంటే ఎక్కువ సార్లు కడగొద్దండి. ఆ కిల్లి అనేది కొంచెం రెడ్గా ఉంటుంది, దాంట్లో నుంచి ఆ బ్లడ్ పోయినట్టుగా ఉంటుందన్నమాట. మీరు తక్కువ టైమే కడుక్కోవచ్చు, 2-3 సార్లు. కడుక్కునేటప్పుడు నిమ్మకాయ కొంచెం పాలు పోసి కడుక్కుంటే బాగుంటుందండి, మంచి కమ్మగా ఉంటుంది. దీంట్లో సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వరకే, నేను కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఉన్నర కారం అయితే వేసుకున్నానండి. ఈ విధంగా మనం ఈ కాలేయాన్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. కాలేయం మన శరీరంలో ఉన్న విష పదార్థాలను బయటకు పంపి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుందండి. ఇదిగోండి, ఇప్పుడు మనం కొంచెం పసుపు కూడా వేసుకున్నాం, 1 పావు స్పూన్ వరకే. ఇది గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ కూడా 1 స్పూన్ వరకు వేసేసుకోండి. వేసేసుకొని మొత్తాన్ని ఇలా కలపండి. ఇదిగోండి, ఇది మాత్రం మీకు చూపించాను కదా పేస్ట్, అన్నీ పేస్ట్ అనమాట. ఉల్లిపాయలు అవన్నీ పేస్ట్. ఇది మళ్ళీ పచ్చిమిరకాయలు, తర్వాత కరివేపాకు, అది కూడా పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ కూడా వేస్తాను ఇప్పుడు మీకు నేను. ఇది మాత్రం ఉల్లిపాయ అండి, ఓన్లీ ఉల్లిపాయ. ఇట్లా మీరు చక్కగా ఇట్లా ఒక పావు గంట 20 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే దీంట్లో ఒకలాంటి స్మెల్ లాగా వస్తుంది అని చాలామంది అవాయిడ్ చేస్తూ ఉంటారు తినడానికి. అటువంటి వారి కోసం నేను ఈ విధంగా అద్భుతంగా మంచిగా మీకు అందరూ తినే విధంగా అయితే నేను చేసి చూపిస్తున్నానంటే ఈ పద్ధతిలో మీరు ఒకసారి చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోలో అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే పిండుకుందామండి. గింజలు పడకుండా పిండుకోండి. ఆ పడిన గింజలు నేను తీసేస్తానండి, మీరు మాత్రం పడకుండా పిండుకోండి. ఇలా నిమ్మకాయ మొత్తం విల్లుగా పిండుకున్న తర్వాత ఇట్లా కలపండి, చక్కగా కలుపుకోండి. మన బాడీలో విటమిన్స్ని నిల్వ చేసే అతి ముఖ్యమైన అవయవం కాలేయం, అవును కదా. కాలేయం ఆరోగ్యంగా ఉండటం వల్ల జీర్ణక్రియ వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది, ముఖ్యంగా అలసట తగ్గిస్తుంది అనమాట. ఇటువంటి కాలేయాన్ని మనల్కి హెల్దీగా ఉండేటట్టు చేస్తుందండి ఇది మనం తినటం వల్ల. ఇదిగోండి, ఇప్పుడు మీరు ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. మొత్తం కలిపి 1 పావు గంట అయితే పక్కన పెట్టుకోండి. ఇది వారానికి ఒకసారి తింటే చాలా మంచిదండి. కానీ ఒక్క విషయం, కొంచెం గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిదండి. కొంచెం తినొచ్చు కానీ ఎక్కువగా వారానికి 2 సార్లు అలా తినకూడదండి. అప్పుడప్పుడు తినొచ్చు వాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు. దీంట్లో విటమిన్ ఏ, బి, డి ముఖ్యంగా ఉంటాయండి. చాలామందికి డి విటమిన్ తక్కువ ఉంది అంటారు కదా, వాళ్ళు దీన్ని చక్కగా తీసుకోవచ్చు అనమాట. B12 కూడా ఎక్కువగా ఉంటుంది, పోలేట్ ఇందులో అధికంగా ఉంటుందండి. నాడీ వ్యవస్థ పనితీరును మనకి మెరుగుపరుస్తుంది. ఇది మన శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. శరీరము దృఢత్వాన్ని ఉపయోగపడుతుందండి. ఇది కండరాలను కూడా బలాన్ని, శక్తిని లభిస్తుంది. ఇప్పుడైతే మనం దేంట్లో వండుకుంటామో అటు ఆ పాన్ అయితే తీసుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ మీరు ఎక్కువ వేసుకుంటేనే మంచిదండి. అంటే మీకు ఒక 7-8 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఒక చిన్న కప్పు అనుకోండి, చూడండి నేను ఎలా వేస్తున్నాను, ఒక చిన్న కప్పు అంతవరకు వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఆయిల్తో ఉడికితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఎప్పుడు తినాం కదా, అప్పుడప్పుడు తింటాం ఇది, కాబట్టి కొంచెం ఆయిల్తోనే మీరు తినండి. చాలా 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 బాగుంటుందండి, మీకు కాలేయానికి చాలా మంచిది ఇది. ఒకవేళ గుండె జబ్బులు అలా ఉన్నది డాక్టర్ని సంప్రదించి అయితే తినండి. కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం కలిపి పెట్టుకున్న మొత్తం దీంట్లో మనం ఏమి వేయాల్సిన అవసరం లేదు కదండి, మొత్తం పేస్ట్ పైన కలిపేసాం మనం. ఇప్పుడు మీరు చక్కగా వేడి వేడి నూనెలో ఇది వేసేసేయండి, వేసేసి మగ్గనివ్వండి. చక్కగా ఉప్పు ఉంది, కారం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా ఉడకనివ్వండి. ఇంకా దీంట్లో మీకు ఎటువంటి స్మెల్ కానీ
ఏముండదండి, మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా మగ్గనివ్వండి, మూత పెట్టి మగ్గనివ్వండి. ఇంకా 2 పచ్చిమిరపకాయలు నేను వేస్తున్నానండి, నాకు కొంచెం కారం కావాలని. అట్లాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇంకా ఇందాక వేసింది కాకుండా ఇంకొంచెం వేసుకుంటున్నాను అనమాట, మంచి వాసన కోసం అనమాట. ఇట్లా చక్కగా ఉడకనివ్వండి. మీరు ఒక 20-25 మినిట్స్ వరకు ఇలా సిమ్ములో పెట్టి ఉడకనివ్వండి. కొంచెం ఇంకొంచెం ఉల్లిపాయ పేస్ట్ కాకుండా ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. అంటే నోటికి తగులుతూ అలా అంటే కసగస అట్లా అంటూ ఉంటాయండి. ఇది ఒక మంచి టేస్ట్ అయితే వస్తుంది మీకు. కాబట్టి ఇలా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మనం పేస్ట్ వేసాము, తర్వాత ముక్కలు కూడా వేస్తున్నాం అనమాట. ఒక 25 మినిట్స్ మాత్రం కొంచెం వాటర్ పోసి ముక్క ఉడికే వరకు కూడా ఉడకనివ్వండి. చూసారు కదా, ఎమ్మీగా ఉండే కాలేయం లివర్ కర్రీ. దీంట్లో కిల్లీ కూడా అయితే యాడ్ చేస్తుందండి. కిల్లీ అంటారు కదా, అది బాలింతలకి అది పెడుతూ ఉంటారు. శరీరానికి చాలా బలాన్ని ఇమ్మీడియట్లీగా ఇచ్చేది మీకు ఇది అనమాట, ఈ కర్రీ. అందువల్ల బాలింతలకి వాళ్ళకి నిరభ్యంతరంగా పెట్టచ్చు, ఎవరికైనా సరే. ఎవరైనా కొంతమంది సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా తినొచ్చు అండి. ఇది చక్కగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఎలా టేస్ట్గా చేయాలి అనేది మీకు చూపించాను కదండి. ఎవరైనా నాకు ఛానల్ని కొత్తగా ఓపెన్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసి లైక్ చేయండి. లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వీడియో కూడా మీకైతే వస్తుంది. సూపర్ టేస్ట్గా ఉండే కర్రీ అయితే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది. దించేసాను. చూసారు కదా, అదిరిపోయింది కదా. దీన్ని మీరు దేంట్లో తింటారో దాంట్లో తినొచ్చండి. కొత్తిమీరతో అయితే నేను గార్నిష్ చేస్తున్నాను. మళ్ళీ మీరు చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, అన్నంలో తినొచ్చు, పలావ్లో తినొచ్చు, దేంట్లో అయినా మీరు. బ్రౌన్ రైస్ ఏంటి, ఏ రైస్ అయినా సరే అదిరిపోయే టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా మీకు నచ్చే ఉంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేసి మీ ఆరోగ్యాన్ని పెంచుకోండి.